అటు తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పంచాయతీ అయితే ఓడిచింది. మీ అందరికీ తెలుసు. 3 విడతలకు సంబంధించిన ఫలితాలు వచ్చినాయి. ఈ 3 విడతలలో కూడా కాంగ్రెస్ పార్టీ డామినేషన్ అనేది క్లియర్‌గా కనిపించింది. సో, జనరల్‌గానే సర్పంచ్‌లంతా ఇగ అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఇగ మళ్ళీ కూడా రుజువైపోయింది. అయితే ఇక్కడ ఒక చర్చ నడుస్తోంది. అరే! రాష్ట్రమంతా కాంగ్రెస్‌కు మంచిగానే డామినేషన్ వచ్చింది గానీ, ఇక సిద్దిపేట, సిరిసిల్ల ఇంకా కూడా కష్టమే ఉంది కదా! అని చెప్పేసి చాలా మంది అనుకుంటుర్రు. అంటే పేపర్ ప్రకటనలను చూసి. వాళ్ళకి తెలవదు కాబట్టి చెప్తున్నా. స్థానికంగా సిద్దిపేటలో ఏం జరిగింది, సిరిసిల్లలో ఏం జరిగిందనేది కూడా మీకు క్లియర్‌గా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో, సిద్దిపేట పంచాయతీ అని పెట్టినాం మనం. అయితే ఈ బావబామ్మర్లు హరీష్ రావు, కేటీఆర్ సంబంధించి ఇక మరి కేటీఆర్‌ది జర ఇంకా నేను పూర్తిగా అక్కడ మనకు తెలవదు గానీ హరీష్ రావు గురించి అయితే మాట్లాడదాం. సిద్దిపేట నియోజకవర్గంలో ఏం జరిగిందో. ఇక్కడ ఔట్ ఆఫ్ 91 గ్రామ పంచాయతీలు ఎన్ని? 91 గ్రామ పంచాయతీలున్నాయి. అంటే కొన్ని ఏకగ్రీవమైనాయి అనుకో. దాంట్లో దాదాపు ఒక 75 స్థానాలు బీఆర్ఎస్ గెలిచిందని వార్తలొచ్చాయి. 75 బీఆర్ఎస్ గెలిచింది. అబ్బా! వాహ్! హరీష్ రావు అసలు అప్పటికి ఇప్పటికి స్ట్రాంగ్ రా భయ్! అసలు ఇంతమంది గెలిచిరని చాలా మంది అనుకుంటారు. ఇగ ఎప్పుడు కామనే కదా అని మీరందరూ అనుకుంటారు. కానీ కాదు. ఈసారి గతంలో హరీష్ రావు ప్రతి ఊరికి కూడా ఒక క్యాండిడేట్ డిసైడ్ చేసేటోడు. మోనార్క్ లెక్క. అరే! నువ్వు నిలబడు ఎల్లయ్య నువ్వు నిలబడాలి. లింగం నిలబడంటే లింగం నిలబడాలి గంతే. వేరేటోళ్ళు నిలబడడానికి లేదు. ఈసారి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నుంచే ఒక్కలు, ఇద్దరు, ముగ్గురు ఇట్లా ఈయన చెప్తే కూడా ఈయన పరిస్థితి లేకుండా పోయింది ఈసారి. ఎందుకంటే ఈయన తర్వాత ఏమైనా నామినేటెడ్ పదవులలో అవకాశాలు ఇస్తారనే ఆశలు చచ్చిపోయినాయి వాళ్ళకు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారులకు వస్తుందో రాదో అనే ఆశలు చచ్చిపోయినాయి వాళ్ళకు. ఇక భవిష్యత్ అంతా ఆశాజనకంగా కనబడతలేదు. ఉద్యమం సమయం నుంచి కొట్లాడినాం. ఈసారన్నా మళ్ళీ పదవులు వస్తాయి. ఈ సర్పంచ్ ఎన్నికలన్నా మన సత్తా దాటుకుందాం. మా హరీష్ అన్న మాకేమైనా అండగా నిలబడతాడేమో, మాకేమైనా సపోర్ట్ చేస్తాడేమో అని చెప్పేసి పాపం అందరూ ముగ్గురు వేరే ఒక్కొక్క ఊరికి ఎవరంతల వాళ్ళు. ఆల్రెడీ అవకాశం వచ్చిన ఇంకోనికి ఇస్తా అంటాడు. ఒకరిని నిలబడంటాడు, ఇంకోనికి సపోర్ట్ చేస్తాడు. ఇలా రకరకాల కారణాలతోటి ఈయన ఫోటో పెట్టుకుంటే ఈయన మా ప్యానలే కాదు, అసలు మాకు సంబంధం లేదు, హరీష్ రావు మా బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆ పట్టణ అధ్యక్షులు, ఈ పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులతో ఏదో అయింది ప్రకటనలు చేపిస్తారు. తీరా ఆయన గెలవంగానే తీసుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ క్యాంప్లో జాయిన్ చేసుకుందామని కొనుక్కుంటారు. వీళ్ళకి సంబంధం లేదంటారు, వీళ్ళు సపోర్ట్ చేయరు. వీళ్ళు సపోర్ట్ అయ్యే వాళ్ళు కూడా వీళ్ళ క్యాంపులకే రావాలని చూస్తారు. ఇక్కడ ఈసారి హరీష్ రావు చెప్తే చాలా మంది వినలేదనేది ఎంత నిజమో దీంట్లో ఇతరులు మీరు చాలా విషయాలు గమనించారు. ఈసారి ఇతరులు అని చాలా మంది రాసిరు అంటే పేపర్ల. ఆ ఇతరులంతా ఎవరు? ఆ ఇతరులందరూ ఎవరు అంటే స్వతంత్రంగా గెలిచినట్టే కదా. వాళ్ళందరూ కూడా వీళ్ళ ఖాతాలు వేసుకుంటారు. బలవంతంగా గుంజుకొచ్చి అదేది ఒక గ్రామంలో అయితే పాపం కాంగ్రెస్ బలపరిచింది ఆయనను. ఆయన గెలిచిండు. ఆ తర్వాత అంటే ఎస్సీ సోదరులంతా, దళిత సోదరులంతా మద్దతు వాళ్ళకిరు. వాళ్ళకి ఏదో ఉప సర్పంచ్ కూడా ఇస్తాను ఏదో కమిట్మెంట్ ఇచ్చినట్ట ఏదో చేసిండు. మొత్తానికి సాక పోయి ఆయన ఇంకో పార్టీలా గుంజుకపోయారు. వాస్తవాన్ని బలవంతంగా తీసుకుపోయి కండువ కప్పినట్టు. లేదు నేను అసలు అట్లా కాదు, నేను రానంటే కూడా బలవంతంగా తీసుకుపోయి ఇది చేసి తర్వాత మళ్ళీ ఆయన పోయి కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఈయన కూర్చుంటే వాళ్ళ భార్యను బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తీసుకుపోయారట. బలవంతంగా కండువ కప్పి ఫోటోలు దిగడం. ఇంత అరాచకం ఒకటైతే ఇంకా ఇంకొక ఊర్లో ఒక యువకుని ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న సమాచారమే బలవంతంగా బీఆర్ఎస్ పార్టీలో తీసుకోవడానికి ఊరోళ్ళతో ప్రెషర్. వీళ్ళు సపోర్ట్ చేయలే, అవతలని సపోర్ట్ చేశారు. అయినా ఆ అబ్బాయి గెలిచిండు. యువకుడు గెలిచిన అబ్బాయిని బీఆర్ఎస్ పార్టీలో రమ్మని మళ్ళీ ప్రెషర్, వాయిస్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు అన్ని జరిగినాయి. తర్వాత చివరికి పెద్ద మనసుతో ప్రెషర్. అరే మనం ఇప్పుడు హరీష్ రావు చెప్తే తినకపోతే హరీష్ రావు దగ్గర పోతే మన ఊరికి ఇందిరా మిల్లు రావేమో, రేషన్ కార్డు రాలేము, అభివృద్ధి అంతా ఆపేస్తాడేమో, ఇట్లా భయపడి పాపం వాళ్ళు పెద్ద మనుషులు ఈయన ప్రెజర్ చేయడు. ఇట్లా జరిగింది. ఇట్లా చాలా గ్రామాలలో జరిగింది. అయితే ఇక్కడ ఇంకా గమనించాల్సిన అవసరం ఏంటంటే జస్ట్ ఇట్లా చిటికేస్తే ఎమ్మెల్యే ఎన్నికలకు ఒక రోజు ఇట్లా ఆయన ఎన్నికలకే ఆయన ఒక రోజు రోడ్ షో చేస్తే ఎమ్మెల్యే గెలిచిన రోజులు ఉండే. కానీ ఇప్పుడు ఆయన బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కూడా గెలిచే పరిస్థితి లేకుండా అయిపోయింది. సర్పంచ్ ఎన్నికలకు ఇక్కడనే ఉండి ఎవరికి పైసలు పంపించాలి, ఎవరికి ఏం చేయాలి, ఎవరిని ఎట్లా తీసుకురావాలని చెప్పేసి వీడినే తీసేసుకొని
సర్పంచ్ ఎన్నికలు కూడా చీకటిదా తెలందాక వానింటికి వీనింటికి ఆ ఊరికి ఈ ఊరికి తిరిగి గెలిపించుకోవడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితికి హరీష్ రావు వెళ్ళిపోయాడు. ఇది చాలు ఉదాహరణ. హరీష్ రావు పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇక్కడ గెలిచే పరిస్థితి లేకుండా పోతుంది. ఆయన ఈ ఈ సిద్దిపేట మీద ఆయనకు సంబంధించిన అధికారం మీద నీలి మేఘాలు అమ్ముకుంటున్నాయి అని చెప్పుకోవడానికి ఇది చాలు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఈ బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్న ఈ 75 మందిలో కూడా ఎంతమంది ఆయన వాళ్ళు ఉన్నారో కూడా తెలియదు. ఓవరాల్ గా ఇవన్నీ కాకుండా సిద్దిపేటలో ఇంకొక వ్యక్తి చాప కింద నీరులాగా చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు నిలబెట్టినట. సర్పంచ్ అభ్యర్థులు స్వతంత్రంగా చాలా మంది నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నం చేసినట్టు. చాప కింద నీళ్ళకి హరీష్ రావు గారికి ఇప్పుడు అదే కొత్తలకి నొప్పి అయిపోయింది. పేపర్లు అయితే వేయించుకున్నాం కానీ అరే ప్రజల్ని ఆ ఓట్లని ఆ గెలిచినోడిని గెలవనోడిని మంచిగా ఓట్లు సంపాదించడం ఎట్లా తెచ్చుకోవాలరా భయ అనే టెన్షన్ పట్టుకుందట హరీష్ రావు గారికి. ఎందుకంటే ఈ స్ట్రాటజీ తోటి ఇప్పుడు నాకు ఎవరు రాలే. మండల్ చుట్టూ అంటే నియోజకవర్గం చుట్టూ ఆడొక్కల్ని పెట్టేసి ప్రతి ఊరికి ఒక క్యాండిడేట్ పెట్టేసినట. దాంట్లో గెలిచేటోళ్ళు గెలిచిరు బాహాటంగా, ఓడిపోయిన వాళ్ళు కనీసం మంచి స్మాల్ మెజారిటీ తోటి ఓడిపోయారు. అక్కడ ఒక 400-500 ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ నెక్స్ట్ టైం ప్లస్ అయితే యాడ్ అయితే తప్పితే ఈసారి ఓడిపోయిన వ్యక్తికి నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా ఎంపీటీసీ నిలబడుతున్నావు, జెడ్పీసీ నిలబడుతున్నావు, లేకపోతే ఆయనను బలపరుస్తున్న నాయకుడు ఏదన్నా కంటెస్ట్ చేస్తున్నావు, ఈ 500కి ఇంకో ప్లస్ ఇంకో 200 యాడ్ అవుతాయి. ఎందుకంటే గతంలో ఓడగొట్టినాం రా బాబు, పాపం అవకాశం ఇద్దామే కానీ. ఇట్లా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం ఒక నాయకుడు చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. మరి ఆ నాయకుడు వెనకాల ఎవరు ఉన్నారు అనే కొంత అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తారు. మరి ఆ నాయకుడు వెనకాల ఇంకేవైనా నాయకులు ఉన్నారా? ఆ నాయకుడే ఉద్దేశపూర్వకంగానే అంటే ఒక విజన్ తోటే ముందడగోతుంటా ఈ వీళ్ళంతా ఏవి ధైర్యంతో అక్కడ నిలబడుతున్నారు అనేది కూడా మనకు క్లియర్ గా చూడొచ్చు. అంటే పిక్చర్ అయితే క్లియర్. గతంలో ఇట్లాంటి పరిస్థితి లేకుండా అసలు చచ్చినట్టు నువ్వు స్వతంత్రంగా గెలిచినా హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ అడుగు పెట్టాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఏదైతే 10వ పరకు అన్నట్టు 5-10 మందో కాంగ్రెస్ గూటికి పోతున్నారు. మిగతా అక్కడక్కడ సైలెంట్ గా ఇంకో వ్యక్తి ఎంబడబోతున్నారు. అయిపోయింది. సిద్దిపేట ఇట్లా అయిపోతుంది. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇతరులు చాలా మంది గెలుస్తారు సిద్దిపేటలో. అయితే మీకు చాలా మందికి 75 హ్యూజ్ నెంబర్ అని మీరు అనుకుంటారు. లేదు, అది చాలా తక్కువ నెంబర్. రోజుకి సిద్దిపేటలో ఉన్న వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారు. బయట ఉన్న వాళ్ళు ఏమో అబ్బా మంచిగా గెలిచాను కదా అనుకుంటారు. కాదు. అప్పటికి ఇప్పటికి పరిస్థితి కొంచెం దిగిపోతుంది. గతంలో ఈ పరిస్థితులు లేవు. ఒక 10 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచే పరిస్థితి లేకుండే, ఇంకో 10 మంది స్వతంత్రులు గెలిచే పరిస్థితి లేకుండే, అక్కడికి జెడ్పీ చైర్పర్సన్ స్థానం, జెడ్పీ చైర్మన్ ఊరు సిద్దిపేటలో, జెడ్పీ చైర్మన్ ఊర్లోనే బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు. విజయకేతనం ఎగిరేసిండు. ఊరంతా తిరగబడ్డది. అక్కడ వీళ్ళ యొక్క అరాచకాలు, వీళ్ళ యొక్క అణిచివేతను బట్టి ఊరే తిరగబడి యునానిమస్ గా ఆయన గెలిపించేసారు. 300+ మెజారిటీ తోటి చంద్రలాపూర్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి, అంటే సొంతంగానే ఈ భారతీయ జనతా పార్టీ గురించి మనం మాట్లాడుకోవద్దు. పెద్ద వెనకకెళ్ళి సపోర్ట్ చేసిన నాయకులు ఎవరు లేరు ఆ పార్టీలో. కానీ కార్యకర్తలు వాళ్ళ సొంత కష్టం వల్ల, వాళ్ళకు ఉన్న సొంత పేరు వల్ల బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా మంది గెలిచారు సర్పంచ్లు ఈసారి. అక్కడ జెడ్పీ చైర్పర్సన్ గ్రామంలో ఒక క్యాండిడేట్ గెలిచిండు. ఇక ఎంపీపీ ఉంటాడు ఒక ఆయనే, ఆ ఊరికే పరిమితం అయిపోయాడు. ముఖ్య మూలిగో కింద మీద కూడా ఒక క్యాండిడేట్ గెలిపించుకున్నాడు తప్పితే మండలంతా శాసించే పరిస్థితి లేకుండా అయిపోయింది. అండ్ ఇక్కడ హరీష్ రావు గారికి సంబంధించి చాలా మంది ముఖ్య అంగరక్షకులు అంగరక్షకులనే చెప్పాలి, మంచిగా భాష మంచిగా ఉంటుంది కదా. సో హరీష్ రావు గారి అంగరక్షకులు వెన్నంటే ఉండేటోళ్ళు, రైట్లు, లెఫ్ట్లు, స్ట్రైట్లు, ఫార్వర్డ్లు, ఇంకెన్ని ఉంటాయి అన్ని అవన్నీ ఉంటాయి కదా. ఆ కడ్డి ఈ కడ్డి ఆయన ఇప్పుడు 4 లైన్ల ఈ మండలికి ఇల్లు, ఈ మండలికి ఇల్లు, ఈ మండలికి ఇల్లు ఉండే కదా చుట్టూ ప్రొటెక్షన్. వీళ్ళు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ వల్ల తన్నీరు హరీష్ రావు ఇంకింత వీక్ అవుతుండు, క్లియర్గా వీక్ అవుతుండు. ఇది చాలా విషయం గమనించాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న విషయాలు ఈ కోటరిని దాటి లోపలికి పోతలేవు. సో ఈ కోటరిని దాటి ముందుకు పోతలేదు పరిస్థితి. సో ఇట్లా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వీళ్ళు ప్రాపర్గా అక్కడ చెప్పరు. వీళ్ళకి సంబంధించిన నాయకులను కొంతమంది వీళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకోరు. ఈ సెకండ్ క్యాడర్ వీళ్ళు ఏదైతే ఉంటారో అంగరక్షకులు, పెద్ద లీడర్లు ఉన్నారు చాలా మంది.
వాళ్ళందరూ మా క్యాండిడేట్లే గెలవాలని చెప్పేసి చాలా మంది పెట్టుకురు, వాళ్ళంతా ఓడిపోయారు పాపం. ఇలా క్యాండిడేట్లు ఓడిపోయాయి, వీళ్ళ పరిస్థితి దిగజారిపోయాయి, మీ వల్ల హరీష్ రావు గారి పరిస్థితి దిగజారిపోయాయి. టోటల్‌గా అదేదో మన కోట శ్రీనివాసరావు డైలాగ్ ఉంటది. తిండి లేదు, నిద్ర లేదు, సుఖం లేదు. టోటల్లీ అంత వెరీ బ్యాడ్ అన్నట్టు. పాపం హరీష్ రావు పరిస్థితి ఇప్పుడు గట్లే ఉంది ఇగ. ఏం లేదు. మొత్తం అంతా వ్యవస్థ అంతా కూలిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వీళ్ళందరూ ఓడిపోవడం వీళ్ళు మళ్ళా వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ అన్నా జై హరీష్ అన్న అంతా మనమే గెలుస్తున్నాం, తోపు తూర్పు అంతా అని చెప్పేసి ఇక్కడ హరీష్ అన్న ఎవరు చెప్తే వాళ్ళ సపోర్ట్ చేయాలని ఈడ చెప్తారు. అవతలికి పోయి వాళ్ళ కులపోని గెలిపించుకునే ప్రయత్నాలు మళ్ళా కొంత వాళ్ళ సామాజిక వర్గంలోనే గెలిపియాలని చెప్పేసి ఇక్కడ అసలు దుకాణం వేరే నడిపించారు. అట్లా అసలుకే ఎసరొచ్చి ఉన్నోళ్ళంతా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా సిద్దిపేటలో ఈసారి చాలా చిత్ర విచిత్రాలు జరిగినాయి సర్పంచ్ ఎన్నికలలో. ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకా ఘోరమైన విచిత్రాలు జరగబోతున్నాయి. ఇప్పుడన్నా ఎల్ల గెలిచినామని తీసుకొచ్చి కండువ చెప్పి ఆయనతో బీఆర్ఎస్ అన్నా ఓకే. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండదు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో. ఎందుకంటే వాళ్ళకి సింబల్స్ తోటి ఉంటాయి కాబట్టి ఇక కాంగ్రెస్ లో గెలిచిన బీజేపీలో గెలిచిన కూడా నా దగ్గర గెలిచిండు అని అంటే సిగ్గుపోతుంది. ఇక అట్లాంటి పరిస్థితి లేదు. క్లియర్గా ఆయనకు అర్థమైపోయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఇంకా కొంత దిగజారే పరిస్థితి ఉంది. మొత్తం కాదు, కొంత దిగజారుతుంది. ఇంకా కొంచెం ఇంకొక 6 ఏడాదిలో కూడా ఆయనతో కూడా ఎట్టుకుంటాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత అయితే నాకు తెలిసి కథం అయిపోయినట్టే. బాబమ్మర్ల పని అయిపోయినట్టే, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టే. భవిష్యత్తులో ఇక ఎవరికి ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు. సిద్దిపేటకు మరి కంచుకోట అనుకున్నారు కానీ ఇక కంచుకోట లేదు, మనుకోట లేదు, వాళ్ళకి అయిపోయింది, కూలిపోతుంది ఎక్కడక్కడ. ఎవరైనా ఎంటర్ కావచ్చు, ఏ శాలిత ఎంటర్ అయితే చెప్పలేం. మరి హరీష్ రావుకి సంబంధించి బాగా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఆయన వ్యాపారాల గురించి మాట్లాడుతున్నటువంటి కవిత వస్తుందా? ఇంకా వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ కుటుంబానికి దగ్గర ఉంటుండు అయినా కూడా చాప కింద నీరులాగా తీసుకుపోతున్నటువంటి ఇంకొక వ్యక్తి వస్తాడా? ఇంకెవరు వస్తారు చెప్పలేము. ఆల్ ఆఫ్ సడన్ ఇంకెవరైనా రావచ్చు, లేదా చాప కింద నీరులాగా స్ట్రాటజికల్గా కూడా ఇంకెవరైనా రావచ్చు. ఏదేమైనా సిద్దిపేట హరీష్ రావుకు కంచుకోట కాదు, అది కాదు. ఎందుకు తీగ బాధపడదు. సో ఒట్టిదే కోట మన్నుకోట అయిపోతుంది. హరీష్ రావు గారి పరిస్థితి రోజు రోజుకు దిగసారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నాం. మీరు పేపర్లలో చూసిన గణాంకాలన్నీ అవి అసలైన గణాంకాలు కాదు. క్లియర్గా ఈయన సపోర్ట్ చేయని వాళ్ళు చాలా మంది గెలిచారు. పాపం వాళ్ళంతలా వాళ్ళు స్వయం కృషితోటి గెలిస్తే కూడా ఇక వేరే దిక్కు లేదు కదా సిద్దిపేటలో, వేరే కాపాడుకుంటూ ఇంకెవడు ఉన్నాడని చెప్పేసి పోయి గలకే చేయనిద్దరు. అంతకు మించి ఇక్కడ పెద్దగా ఏం లేదు.